జై శ్రీరామ్. నేను మీ ధనుంజయ్ హిందూ. ఈ వీడియోలోని కంటెంట్ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మన భారతదేశ చరిత్రలో ఎంతోమంది వీరులు జన్మించారు. వారి ధైర్య సాహసాలు వీరగాథలుగా చరిత్రలో నిలిచిపోయాయి. సమయం గడుస్తున్న కొద్దీ చరిత్రలో కొద్దిమంది వీరుల చరిత్ర మరుగున పడిపోయాయి. అటువంటి వీరులలో ఒకరు తానాజీ ముల్సరే. ఛత్రపతి శివాజీ మరాఠా సామ్రాజ్యానికి సేనాధిపతి. ఛత్రపతి శివాజీకి నమ్మిన బంటు. ఔరంగజేబును కలవడానికి ఢిల్లీ వెళ్ళినప్పుడు తానాజీ ఒక్కడనే వెంట పెట్టుకుని వెళ్ళారు శివాజీ. మోసపూరితంగా తానాజీని బందీలుగా ఔరంగజేబు చేశాడు. తర్వాత వారిద్దరూ తప్పించుకున్నారు. చరిత్రలో పుట్టిన ప్రతి వీరుడు ఒక యుద్ధం చేస్తాడు. ఒక యుద్ధం వారికి కీర్తిని తీసుకువస్తుంది. తానాజీ జీవితంలోనూ అలాంటి యుద్ధం ఒకటి ఉంది. ఆ యుద్ధం సింహగఢ్ యుద్ధం. మొఘలులు తల వంచిన యుద్ధం. అసాధ్యాన్ని సుసాధ్యం చేసిన యుద్ధం. సింహగఢ్ కోటపై కాషాయపు జెండా రెపరెపలాడేటట్లు చేసిన యుద్ధం. శివాజీ మహారాజ్ మొఘలులతో కుదుర్చుకున్న పురందర్ సంధి కారణంగా కొందన్ కోటతో పాటు 13 కోటలను మొఘల్ సామ్రాజ్యానికి అప్పగించారు. మరాఠా ప్రజల స్వాభిమానం ఈ సంధి వలన దెబ్బతింది. శివాజీ తల్లి జిజియాబాయి లాల్ మహల్ కోట నుండి కొందన్ కోటపై మొఘలుల జెండాను చూసింది. ఆ కోటపై కాషాయ జెండా ఎగరవేయాలని శివాజీకి జిజియాబాయి చెప్పింది. అంతవరకు చెప్పులు కాళ్లకు ధరించనని జిజియాబాయి చెప్పింది. సేనాపతి తానాజీ ముల్సరే కొడుకు పెళ్లి ఏర్పాట్లలో ఉన్నాడు. శివాజీ అత్యవసర సమావేశం ఏర్పాటు చేశారు. కొందన్ కోటపై యుద్ధానికి ఎవరు వెళ్తారు? సుబేదారులను ప్రశ్నించాడు. అయినా ఎవరూ ముందుకు రాలేదు. శివాజీ మహారాజ్ స్వయంగా యుద్ధానికి వెళ్ళాలని నిర్ణయించుకున్నారు. తానాజీకి ఈ విషయం తెలిసింది. రాజమందిరానికి చేరుకొని, ప్రభు, నేను యుద్ధానికి వెళతాను, మీరెందుకు అని అంటారు. శివాజీ నీ కొడుకు పెళ్లి ఏర్పాట్లు చూడమని ఆజ్ఞ వేస్తాడు. జిజియాబాయి వద్దకు వెళ్ళి, తల్లి, మీ కాళ్లకు పాదరక్షలు ధరించే భాగ్యం ఇవ్వమని అడిగాడు తానాజీ. విజయోస్తు అని దీవించింది జిజియాబాయి. కొందన్ కోట మొఘలు సైనికాధికారి ఉదయభాన్ రాథోడ్ నేతృత్వంలో సుమారు 5,000 మంది సైన్యం అక్కడ కాపలా కాస్తున్నారు. వీడు మొఘలుల తొత్తు. రాత్రి గుట్టు చప్పుడు కాకుండా తానాజీ సేనలు కోటపైకి ఎక్కి మెరుపు దాడి చేయాలని పథకం రచించారు. కోట ఎక్కడం చాలా కష్టం. కోట చుట్టూ ప్రహరీ గోడ ఎత్తులో ఉంది. కోట పశ్చిమ భాగంలో ఒక ఎత్తైన పర్వతం ఉంది. పర్వతాన్ని దాటి కోటలోనికి ప్రవేశించడం కష్టమని మొఘలుల సైనిక పహారా పెట్టలేదు. గూఢచారుల ద్వారా ఈ విషయం తానాజీకి తెలిసింది. జిజియాబాయి అమ్మకు ఇచ్చిన మాట నెరవేరాలంటే మనం అంత అసాధ్యాన్ని సుసాధ్యం చేయాలి. ఈ కొండను ఎక్కి కోటలోనికి ప్రవేశించాలి. అప్పుడే తానాజీ ఒక పథకం వేశాడు. తానాజీ పెంచుకున్న ఉడుముకు తాడు కట్టి కోట మీదకి పంపించాడు. తానాజీ పంపించిన ఉడుము కొండపైకి ఎక్కి గట్టిగా పట్టుకుంది. ఉడుముకు కట్టిన తాడు సాయంతో ఒక్కో సైనికుడు కొండపైకి ఎక్కడం మొదలుపెట్టారు. తానాజీతో సహా 300 మంది సైనికులు కొండపైకి ఎక్కారు. క్రింద మరో 700 మంది సైనికులు ఉన్నారు. మొఘల్ సైనికులు తానాజీ అనుచరులను చూశారు. ఏ క్షణమైనా మొఘల్ సైనికులు మన మీద దాడి చేస్తారు కాబట్టి మనం మరాఠా యోధులం, మనమే ముందు దాడి చేద్దామని తానాజీ చెప్పారు. జై భవానీ, జై శివాజీ అంటూ కోటపైకి దూసుకుపోయారు. కోటలోని సైనికులపై తానాజీ సైన్యం విరుచుకుపడింది. మొఘల్ సైన్యం 5,000 మంది, తానాజీ సైన్యం 300 మంది. జై భవానీ అంటూ దొరికిన మొఘల్ సైనికులను ఊచకోత కోస్తున్నారు. తానాజీ కత్తి దెబ్బకు శత్రు సైనికులు పిట్టల్లా రాలిపోతున్నారు. ఉదయభాన్ రాథోడ్ దొడ్డిదారిన వచ్చి తానాజీ వెన్నులో వెనుక నుండి కత్తి దింపాడు. అప్పుడు కూడా తానాజీ యుద్ధం చేయడం ఆపలేదు. వెన్నులో కత్తి దిగాక కూడా చాలామంది మొఘల్ సైనికులను చంపి ప్రాణం విడిచారు తానాజీ. అంతలో కోట ముందు భాగంలో గల తలుపులను బద్దలు కొట్టి లోపలికి అడుగుపెట్టారు. రక్తపు మడుగులో పడి ఉన్న తానాజీ దేహాన్ని చూసి సర్దార్ అంటూ లోపల నుండి వచ్చిన కన్నీళ్లు నాపుకుంటూ ఒక్కో మరాఠా యోధుడు శివాలు ఎత్తి దొరికిన వాడిని దొరికినట్లుగా తెగ నరికారు. కొంతమంది సైనికులు ప్రాణాలను రక్షించుకోవడానికి కొండ మీద నుండి దూకి ప్రాణాలు కోల్పోయారు. తానాజీ మేనమామ షెల్లార్ మామ ఉదయభాన్ రాథోడ్ను కసితీరా చంపి పగ తీర్చుకున్నాడు. కోట వశం అయ్యింది.
కాషాయ జెండా ఎగరవేశారు. లాల్ మొహల నుండి అది చూసిన శివాజీ, చూడండి, మరాఠా జెండాను నా తానాజీ అనుకున్నది సాధించాడు అని సంతోషపడ్డాడు. లాల్ మహల్ వైపు వస్తున్న వీర మరాఠా సైనికులకు శివాజీ చక్రవర్తి స్వయంగా స్వాగతం పలకడానికి ఎదురు వెళ్ళాడు. ఎక్కడ నా మిత్రుడు తానాజీ? మొఘలులను చిత్తు చేసి మరాఠా పౌరుషం చూపించిన తానాజీ ఎక్కడ? నా మిత్రుడును గట్టిగా హత్తుకోవాలని ఉంది అన్నాడు. సైనికులు అందరూ తల కిందకు దించుకున్నారు. ఏం వినిపించడం లేదా మీకు అన్నాడు. సైనికులు ఏడుస్తూ తానాజీ శవాన్ని చూపించారు. తానాజీ శవాన్ని గుండెలకు హత్తుకొని, తానాజీ, జీవితాంతం నా వెంట ఉంటావు అన్ని మాట ఇచ్చావు. ఛత్రపతి శివాజీ చిన్న పిల్లాడిలా ఏడ్చాడు. కోట దక్కింది కానీ నా సింహం వెళ్ళిపోయింది అంటూ శివాజీ ఏడ్చారు. తానాజీ గుర్తుగా కొందన్ కోటకు సింహగఢ్ అని పేరు పెట్టారు. అలా తానాజీ వీరయోధుడి గాథ సువర్ణ అక్షరాలతో మరాఠాలో నిలిచిపోయింది.